నాకైతే ఈ టెంపుల్ గురించి తెలిసాక ఫ్యూజులు ఎగిరిపోయాయండి. నేను ఎలా పూరిలో 9 డేస్ ఉన్నామని చెప్పేసి ఫిక్స్ అయ్యా కదా రథయాత్రకి. తర్వాత సరే సరౌండింగ్ ప్లేసెస్ కూడా చూద్దామని చెప్పేసి వెళ్ళానమాట. ఇదే ఏంటంటే కోనార్క్ టెంపుల్. ఇది వెరీ నియర్ టు పూరి టెంపుల్ అనమాట. ఇది వచ్చేసి సన్కి టెంపుల్ అనమాట, అంటే సూర్యభగవాన్ టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ని ఎలా బిల్డ్ చేశారంటే ఒక రథంలాగా బిల్డ్ చేశారు. ఎలా అంటే 24 చక్రాలు 7 గుర్రాలు ఉంటాయన్నమాట ఈ టెంపుల్కి. కొంచెం ఈ టెంపుల్ని డ్యామేజ్ కూడా చేస్తారు, అందుకు మనకి ఎగ్జాక్ట్ షేప్ కనిపించదు. ఎలా ఉంటుందంటే ఇది సూర్యునికి రథం ఉంటుంది కదా, సేమ్ అట్నే ఉంటుందండి ఈ టెంపుల్. ఇంకొక విషయం ఏంటంటే దీనిపైన 54 టన్నులు మ్యాగ్నెట్ కూడా పెట్టారంట. అది ఎందుకంటే ఇక్కడ టెంపుల్ మూల విరాట్ ఉంటుంది కదా, అది గాలిలో ఉంటుంది అనమాట. ఆ మ్యాగ్నెట్ వల్ల మనం పూర్వంలో ఉండింటే ఎవరైనా కానీ వాళ్ళు చూసింటారు, ఇక్కడ సన్ వచ్చేసి సూర్యభగవానుడు వచ్చేసి గాలిలో ఉండేవాడంట ఆయన విగ్రహం. అదండి ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ వేరే లెవెల్ ఉంటుంది. కన్ఫామ్గా మీరు పూరి వెళ్ళినప్పుడు ఈ టెంపుల్ని అయితే మిస్ అవ్వకండి. ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే మీ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా కామెంట్లో చెప్పండి, మిగిలిన వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఈ టెంపుల్ చూడకుండా వచ్చారంటే మీ పూరి ట్రిప్ ఫుల్ఫిల్ కానట్టే నాకు తెలిసినంతవరకు. ఈ ఆర్కిటెక్చరు ఇదంతా చూడకుండా వచ్చారంటే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.